హలో అండి, ఈరోజు నేను మీకు అదిరిపోయే తెలుగింటి గోంగూర పచ్చడిని చేసి చూపించబోతున్నాను. ముందుగా 3 కట్టలు గోంగూరను తీసుకుని బాగా కడిగి శుభ్రం చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని ఒక బాణంలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి గోంగూరను వేసి బాగా మగ్గించుకొని ఒక రోకలతోటి బాగా నూరుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మూగుట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి బాగా కలుపుకున్న గోంగూరను అందులో వేసి చల్లారనిచ్చి 1/2 కప్పు ఉప్పు, 1 కప్పు కారము, 1 టేబుల్ స్పూను మెంతి వేసి బాగా కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ అండి. దీన్ని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మళ్ళీ మీరు వదిలిపెట్టరు. మీకు మెంతిని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. నేనైతే ఇలా ట్రై చేశానండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.